మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీకు కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చక్కని వాక్య రెఫరెన్స్లు నేను చదివే ముందు ఒక మాట చెప్తాను. ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ బయట ఉన్నవారు కానీ ఏ వ్యక్తి అయినా వారు చనిపోయినప్పుడు నరకానికి ఎందుకు వెళ్తున్నారో మీకు తెలుసా? తెలుసు పాస్టర్ గారు, వారు పాపం చేశారు గనక మరి పాపంలో ఉన్నటువంటి వ్యక్తి నరకానికేగా వెళ్ళిపోతాడు, అందుకని పాపంలో చెడులో ఉన్నటువంటి కారణాన్ని బట్టి నరకానికి వెళ్తున్నారు అంటారా? నిజమే, అందులో ఏం అనుమానం లేదు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో క్లియర్గా ఉంది. పాపము వలన వచ్చు జీతం మరణం. మరణం అంటే అగ్నిగుండం, నరకం. కనుక పాపం చేసిన ఏ వ్యక్తి పరలోకంలో ఉండడు, నిత్య రాజ్యంలో ఉండడు. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నరకానికే వెళ్తాడని బైబిల్లో కోకొల్లలుగా రిఫరెన్సులు మనకున్నాయి. దేవుని వాక్యం తిరుగు లేకుండా మనకు చెబుతూనే ఉంది. అందులో ఏం అనుమానం లేదు. పాపంలో ఉన్నటువంటి వ్యక్తి నరకానికే వెళ్తాడు. అయితే నేను ఈ మధ్యకాలంలో గమనించింది కొత్త విషయం ఏమి కాదండి. నేను గమనించింది, నాకు అర్థమైంది, నేను నేర్చుకుంది ఒక్క మాట చెప్తాను. పాపం చేసినందువలన మాత్రమే మనిషి నరకానికి వెళ్ళటలేదు కనండి. ఎందుకంటే మనిషి జీవితంలో పాపం అనేది జరిగే ఛాన్స్ ఉంది. ఆ పాప స్వభావం ఉంది గనక, పాప నైజం ఉంది గనక, పాపం చేసేటటువంటి ఆ నైజాన్ని బట్టి ఆ చెడులో, పొరపాటులో, పాపంలో మనిషి ఉంటున్నాడు కాబట్టి. అలాగే ఒకవేళ మందిరంలోకి వచ్చి రక్షింపబడిన తర్వాత కూడా ఏవైనా కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది గనక మనిషి జీవితంలో పొరపాటు అనేది, పాపం అనేది ఆయా సమయాల్లో మనం ఎంత కాదనుకున్నా త్వరగా సడన్గా మన దగ్గర ఒకసారి కనపడే అవకాశం ఉంది. అలాగని చెప్పి అవకాశం ఉంది కదా అని నేను ఇప్పుడు పాపం చేయొచ్చు అనుకుంటా. ఎందుకంటే రక్షింపబడిన తర్వాత కూడా ఏదో పాపం జరిగే అవకాశం ఉంది, ఒక పొరపాటు పడే అవకాశం ఉందని పాస్టర్ గారు అంటున్నారు, కాబట్టి నేను తప్పకుండా ఏదో పాపం చేయొచ్చు అనుకుంటా అనుకోవద్దు సుమా. నేను అలా చెప్పటం లేదు. పరిశుద్ధంగా మనం బ్రతకాలి, దేవుడు అలాగా ఉంచగలడు. అలా ఉంటున్న క్రమంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏదో చూడకూడదు ఒకటి చూసాము, అనకూడని ఒక మాట అన్నాం, లేకపోతే ఏదో వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఒక తప్పులో పడిపోయాం, సైతాను పడగొట్టాడు అనుకోండి. అలా పాపంలో ఉన్నటువంటి కారణం ఎప్పుడైతే ఒక మనిషికి అర్థమైందో, అంటే నేను పాపిని అన్నటువంటి విషయం ఒక మనిషి ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో, ఆ అర్థం చేసుకొని విడుదల పొందవలసినటువంటి వ్యక్తి నేను పాపిని కాదు అని అనుకోవటాన్ని బట్టి ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతున్నాడు. మీకు అర్థమైందా? నేను మళ్ళీ చెప్పనా? పాపం అనేది, పొరపాటు అనేది ప్రతి మనిషిలో ఉంటుంది, జరిగే అవకాశం ఉంది. అయితే మనిషి ఏం చేయాలయ్యా అంటే, నాలో పాపం ఉంది, నేను ఈ తప్పు చేశాను, ఈ పొరపాటుకు నేనే కారణం, అయ్యో నేను చేసింది కరెక్ట్ కాదు అని మనిషి గ్రహించాలి. అలా గ్రహిస్తే ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు, యేసయ్య సిలువను ఆశ్రయిస్తాడు, యేసు రక్తంలో కడగబడి పాపం నుండి బయటకు వస్తాడు. కానీ ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? నేను పాపిని కాదు, నేను చాలా నీతిమంతుడిని, నీతిమంతురాలిని, అవసరమైతే ఇదిగో వాళ్ళది తప్పు, ఈ సంఘటనలో నాదేం తప్పు లేదు, ఈ పరిస్థితిలో నాదేం లోపం లేదు, నేను చాలా మంచోళ్ళం. పిల్లలు, అసలు ఆశ్చర్యం ఏంటంటే అసలు ఆ తప్పు కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంటుంది, కానీ దాన్ని కవర్ చేసుకొని ఏదో మసిబూసి మారేడిగా చేస్తారంటారే, కొన్ని మాటలు ఉంటాయి పెద్దవాళ్ళ మాటలు, అలా ఏదో కవర్ చేసేసి కాదు కాదు నేను నీతిమంతున్నే,
నాది పొరపాటు ఏమి లేదు, లేకపోతే అసలు ఈ పొరపాటు నేను చేయటానికి నాది కాదు తప్పు, ఆమెది కారణం, అయింది కారణం, వాళ్ళ వల్ల నేను ఇట్లా చేశాను, అంతేగాని నాదే ఉంది, ఇదిగో ఈ టైపులో నుండి ఎప్పుడు కూడా మనిషి కవర్ చేసుకొని దేవునికి క్షమాపణ వేడుకోకుండా మొత్తం కప్పేసుకొని నేను నీతిమంతుడిని, నీతిమంతురాలని, నేను పాపిని కాదు, నాలో ఏ పాపం లేదని అలా ఎప్పుడైతే మనిషి ఫీల్ అవుతున్నాడో అందుకు ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. పాపం అనేది మనిషిని అంటుతుంది. కాలుకి బురద అంటిద్దండి. ఆ అంటినటువంటి బురద చూసి అయ్యో నా కాలుకు బురద అంటిందని కడుక్కోకుండా నా కాలు బ్రహ్మాండంగా ఉంది నాకేం అంటింది అనుకుంటే ఆ బురద కంపే కదది. నాది పొరపాటు అనుకోడే మనిషి అసలు ఆ మనిషి యొక్క నైజం ఏంటో కనండి, ఆ ఆలోచన విధానం ఏంటో కానీ నాది కాదంటాడు ఏదైనా సరే. ప్రియులారా, నాకు ఒక చిన్న విషయం ఒకటి తెలుసు. అంటే ఒక ఫ్యామిలీ భార్యకి ఒక స్నేహితురాలు. చూడండి, నాకు భలే ఆశ్చర్యం వేసింది నేను ఇది విని. భార్యకి ఒక స్నేహితురాలు ఇంటికి వస్తా పోతా ఉంటుంది, చక్కగా స్నేహం చేస్తుంటారు. ఒక సమయానికి వచ్చేసరికి ఆ అమ్మాయి భర్త ఈ ఇంటికి వచ్చేటటువంటి ఈ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మొత్తానికి భార్య పసిగట్టి పట్టుకొని ఏమతో నువ్వెందుకు ఈ తప్పు చేశావు అని మాట్లాడుతూ పెద్దవాళ్ళ మధ్య పెట్టి మాట్లాడుతుంటే ఆ పెద్దవాళ్ళ ముందు అతను ఏమంటున్నాడు తెలుసండి? నేను తప్పు చేయటానికి కారణం నువ్వే అంటున్నాడు భార్యని. నేను తప్పు చేయటానికి కారణం నువ్వే. ఎందుకు? ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చింది నువ్వేగా ఆ అమ్మాయితో స్నేహం చేసింది నీ ఫ్రెండ్ కదా. ఆ అమ్మాయి 1-4 సార్లు ఇంటికి తీసుకొచ్చింది నువ్వే. మరి ఇంటికి తీసుకొచ్చావు కాబట్టి నేను తప్పు చేశాను కనుక నాదేం పొరపాటు లేదు, నీదే పొరపాటు. ప్రియులారా, నిజంగా చదువు అండి మనిషికి అసలు ఏం జ్ఞానం నేర్పిందో ఏంటో మనకి ఏం అర్థం కాదండి. అసలు పెద్ద పిహెచ్డీలు ఆహెచ్డీలు చదివామంటారు కానండి, భలే ఆశ్చర్యం. ఇప్పుడు తన భార్యకి అమ్మాయి స్నేహితురాలు అనుకోండి, ఇంటికి వస్తా వెళ్తా ఉంటే ఇక పాపం చేసేస్తారండి. రామ్మ ఇంటికి అని చెప్పి స్నేహితురాలని చెప్పి తన భార్య ఈ ఫ్రెండ్ని పిలిచింది అనుకోండి, ఇక అమ్మాయి ఇంటికి వచ్చింది కాబట్టి ఇక పాపం చేసేస్తారా? ఏమండి ఇది ఇది ఎలాంటి లాజిక్ అసలు? ఏంటి అసలు ఇది? అంటే పాపాన్ని ఒప్పుకునే మనసు ప్రజలకు లేదు, పాపాన్ని ఒప్పుకునే మనసు లేదండి. ఒకవేళ తన భార్యకి 10 మంది ఆడపిల్లలు స్నేహితురాలు ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ ఉంటారు కదండి, లేడీస్, ఇక 10 మంది ఇంటికి వచ్చి పోతుంటే 10 మందితో అక్రమ సంబంధం పెట్టుకొని నీదే తప్పు అంటారు. అసలు ఏంటండి ఇది? భలే ఆశ్చర్యం. ప్రియులారా, ఇలాంటివి విన్నప్పుడు అండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ అమ్మాయి నన్ను శోధించింది కాబట్టి నేను పడ్డాను, అది ఆ అబ్బాయి పడ్డాలని నా వెంట పడ్డాడు కాబట్టి నేను చేశాను, నా తప్పేముంది? ఈ టైపులో మరి యోసేపు తెలియలేదనుకుంటా. ఏమండి, బైబిల్లో యోసేపుకి అసలు ఎవరూ లేరు నాతో వ్యభిచారం చేయి పాపం చేయని పోతీఫర్ భార్య అడుగుతుంటే దేవుడు చూస్తున్నాడమ్మని నెట్టేసుకొని పారిపోయాడే. మరి యోసేపుకు తెలియలేదా? ఆమె పదే నా వెంట పడుతుంది కాబట్టి నేను చేశాను అనొచ్చుగా. యోసేపు కూడా ఏం మాటలండి ఇవి? ప్రియులారా, ఇదంతటికి కారణం ఏంటంటే మనిషి ఒప్పుకునే స్వభావం లేదండి. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వెవ్వరివైనా సరే నీలో ఉన్న పొరపాటును బట్టి మాత్రమే నువ్వు నరకానికి వెళ్ళట్లేదు. నీ పొరపాటు, నీ పాపం నిన్ను నరకానికే తీసుకెళ్తుంది. కానీ అది సహజంగా ఏదో చిన్న మిస్టేకో పొరపాటో మనిషి జీవితంలో కలిగిద్ది. కానీ దానిని ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టట్లేదు. చూడండి, ఆ కారణంతో నువ్వు వెళ్ళిపోతావు. అది నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టలా ఆ పాపాన్ని. ఇప్పుడు కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? తీసేస్తాం కదా. ముళ్ళు కాల్లో నుంచి తీసేసినంత త్వరగా ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి బయటికి రాకుండా, ప్రభువా నేను పాపినయ్యా, నాదే పూర్తి తప్పు, నన్ను క్షమించని సిలువను ఆశ్రయిస్తే తప్పకుండా యేసయ్య కనికరిస్తాడు, అందులోంచి బయటికి తెస్తాడు. మనం పరిశుద్ధంగా ముందుకు వెళ్ళటానికి ప్రభు సహాయం చేస్తాడు. ఇదిగో అలా ఒప్పుకునే మనసు లేనందువలన నువ్వు రేపు నరకంలో ఉండవలసి వస్తుంది. గమనించు, 100 ప్రసంగాలు వింటుంటారు కొంతమంది మందిరంలో, కానీ వాళ్ళు ఎంత పాపంలో ఉన్నట్టు ప్రజలందరూ కనపడుతున్నా
నాదేం పొరపాటు ఉంది అన్నట్టుగా తిరుగుతుంటారు. ఎంత మెగా మిస్టేక్ అండి, మెగా మిస్టేక్ అది. పరిశుద్ధ గ్రంథంలో దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒక్కసారి చూడండి. ఒక్కసారి కీర్తనల గ్రంథానికి వెళ్ళి మనం 32వ కీర్తనలో ఒక వచనాన్ని ఇలా చదువుదాం. కీర్తనాకారుడైన దావీదు అంటున్నటువంటి ఒక గొప్ప మాట ఇలా నేను మీకు చూపిస్తానండి. 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక, దావీదు అంటున్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నేను కప్పుకోను, ఒప్పుకుంటాను. కప్పుకున్నంత కాలం ఇక నీ జీవితం అంతే, ఇక నీ ఇష్టం. ఇంకొక మాట చెప్పనా, ఇంకొక మాట చదవనా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం కీర్తన 19వ కీర్తన నుంచి 12, 13 వచనాలు చూడండి ఎలాగున్నాయో. ఈ కీర్తన కూడా దావీదే రాశాడండి. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? బా, ఎంత చక్కని మాట అన్నాడు. తనలో ఉన్న పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవడు? అతడు కదా అసలైనటువంటి ధన్యుడు. అసలు తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడునై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడునగుదును. నన్ను కడుగు, నన్ను క్షమించు. ఏ పాపము నన్ను ఏలనీయొద్దు. నా తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. నేను రహస్యంగా చేసినటువంటి పాపాలు తీసివేయి, కడుగు అంటున్నాడు దావీదు. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? తన తప్పులు కనుగొనగలవాడెవడు? ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు ఒక అన్నగా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను. నీలో ఉన్న పొరపాటులు, తప్పులు, ఆ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు ఎంత ధన్యురాలివో ధన్యుడివో. నేను కాదు, నాలో ఏమీ లేదు అనుకున్నంత వరకు నీ జీవితం బాగుపడదు, మారదు. రేపు నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య నరకంలో నీ ఆత్మ యుగ యుగాలు ఏడుస్తూనే ఉంటుంది. ఉన్నపాటున నువ్వు దేవుని సహాయాన్ని కోరుకో. కలువరి సిలువ దగ్గరికి రా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ కారణంతో వెళ్తున్నాయి ఆత్మలు నరకానికి. విడుదల పొందితే మంచిది కదా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం బిడ్డలకు దీవెనకరంగా చేయండి. ఆత్మను గురించి ఒక చక్కని ఆలోచన కలిగి, అయ్యా ఏదో పొరపాటు, ఒక తప్పు జరిగింది, నేను నీ సిలువను ఆశ్రయిస్తున్నాను, నాదే పొరపాటని నిజమైన పశ్చాత్తాపంతో విడుదల పొందే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఏ ఆత్మ నరకానికి వెళ్లకుండా సాయం చేయండి. గాయపడిన మీ చేతుల్లో పెట్టుకుంటూ తోడుగుండమని యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.